మందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటంటే మీ గిన్నీస్ బుక్, మీకు పబ్లిసిటీ, మీ మార్కెటింగ్. అది మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి. ఇంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ 13 నెలల కాలంలో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు. అతి తక్కువ సమయంలో ఎంత అప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఇన్ని రికార్డులు మీ దగ్గర పెట్టుకొని ఇంకా తాపత్రయ పడిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి. మార్కెటింగ్ లో మనకంట మించిన వాళ్ళు లేడు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పోనీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాట్లు ఇచ్చారంటే ఆ మ్యాట్లలో పాపం దానికోసం కొట్టుకున్నారు. ఇచ్చినటువంటి టీషర్ట్ల కోసం కొట్టుకోవడం, దాన్ని మేనేజ్ చేసేటువంటి సిస్టమ్ లేదు. ఆ వ్యవస్థల్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులే. తీరా ఇది ఎందుకు ఈ కార్యక్రమం, ఇంత పెద్ద ఈవెంట్, ఇంత పెద్ద హంగామా దేనికనంటే సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి, మనం ఏ పథకాలు ఇవ్వలేదు, ప్రజల తాలూకా దృష్టిని మలచాలి, వాళ్ళు డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చాడు. ఇలాగ 6 నెలలకు ఒకసారి ఏదో ఇటువంటి ఈవెంట్లు పెడుతుంటాడు. ఒకసారి విశాఖ ఉత్సవం అంటాడు, ఒకసారి యోగా అంటాడు, ఇంకోసారి ఇంకో పథకం, ఇంకొకసారి ఇంకో ప్రాజెక్ట్. మన విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే విశాఖపట్నాన్ని రాజధాని ఇస్తామంటే ఓట్లు వేయలేదు. కానీ ఇలాంటి యోగా కార్యక్రమం ఒకటి పెడితే పొంగిపోతారు, లేదా బీచ్ ఫెస్టివల్ ఏదో పెడితే పొంగిపోతారు, అరకులో 4 బెలూన్లు ఎగరేస్తే పొంగిపోతారు. ఇలా చిన్న చిన్న ఆనందాలకి మేము ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆశపడతారు. ఆ ఆశని ఆయన ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. డబ్బంతా అమరావతిలో, హంగామా అంతా విశాఖపట్నంలో. మీకు అన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వేదిక విశాఖపట్నం కావాలి, ఉత్తరాంధ్ర కావాలి. కానీ మీరు పెట్టుబడి పెట్టడానికి, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఇక్కడ వ్యవస్థల్ని లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం మీకు విశాఖపట్నం అవసరం లేదు, ఉత్తరాంధ్ర అవసరం లేదు. చెప్పానండి, ఈ 13 మాసాల్లో విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఈ సంవత్సర కాలంలో చెప్పానండి. మొదలుపెట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్టు మా హయాంలో మొదలుపెట్టింది. జరుగుతున్నటువంటి ఇక్కడ మాల్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇనార్బిట్ మాల్, అది మా హయాంలో తీసుకుని వచ్చిందే. ఉద్దానంలో కిడ్నీ సెంటర్ నిర్మాణం చేసాం, పూర్తి చేసాం. మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది, అది మా హయాంలోనే. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, అది మేము చేసిందే. ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ మా హయాంలో జరిగినవే. మీరు ఈ సంవత్సర కాలంలో ఇగో ఈ ప్రాజెక్టు, ఈ కార్యక్రమం ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసామని చెప్పానండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడని చెప్పానండి. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. ఇగో ఈ యాడ్ ఏదో ఇచ్చారు మొన్న, ఇది 12వ తారీఖున మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యి మాట్లాడలేకపోయింది. ఇది 12వ తారీఖున వచ్చినటువంటి ప్రభుత్వ ప్రకటన, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇందాక మీకు చెప్పినట్టు ఇది మా హయాంలో తీసుకుని వచ్చింది. ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కానీ, కడప జిల్లా కొప్పర్తి ఇది కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేశారు. ప్రైవేటైజేషన్ కి టోటల్ గా పాపం ఎంప్లాయీస్ దాదాపు 3,200 మంది తీస్తారు. అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ కి అడుగులు వేసేస్తా ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు ఆ కార్మిక నాయకులందరూ కూడా ఒక టెంట్ నడిపి వారి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే, ఏ ఒక్కరోజు ఒక పోలీసు కూడా టెంట్ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసేటువంటి వారి హక్కు అనేటువంటి ఉద్దేశంతో. మొన్న ఒక రోజు మొత్తం పోలీసులు అందరూ కూడా టెంట్లోకి వెళ్ళి కూర్చొని కార్మికులను ఎవరిని రానివ్వకుండా మొత్తం టెంట్ అంతా ఎత్తిపెట్టేశారు. మళ్ళీ ఎవరు టెంట్ వేయడానికి వీల్లేదని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు 3,200 మందిని తీస్తారు. ఈ సంవత్సరంలో 3.5 నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఏమని అడిగితే 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. మీకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీ తాలూకు అప్పుని ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్ మార్చడానికి ఇచ్చినటువంటి డబ్బుని ఏదో స్థానికంగా ప్లాంట్ కార్మికులకో లేకపోతే ప్లాంట్ అభివృద్ధికి ఇచ్చినట్టు మీరు మాట్లాడితే, ఒకవేళ మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ఎంప్లాయీస్ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు? రోజు రోజుకి ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ ఎందుకు వస్తున్నారు?
మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని మీరేదో పబ్లిసిటీ పొందాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం అయిపోయింది. మా నాయకుడు చెప్పినట్టు కళ్ళు మూసి తెరిస్తే ఇంక 3 సంవత్సరాలు అయిపోతుంది, ఎలక్షన్లు వచ్చేస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటువంటి హక్కు ప్రజలకు వస్తుంది. తప్పకుండా మళ్ళీ మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దానికి మీరు తాపత్రయపడండి. సమయం ఉంది, అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి అప్పు దేనికి ఉపయోగిస్తున్నారో తెలియదు, ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. మీరు పడుకున్నా లేచినా లేకపోతే ఏ పని చేసినా మీకు అమరావతి తప్పితే మరొకటి లేదు. లేదా అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన ఏదో రకంగా దెబ్బతీయాలి, ఆయన ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనేటువంటి తాపత్రయం తప్పితే మీకు ఏం కనబడట్లేదు. మరి మనం చూసాం, ఒంగోలు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూసాం, లేదా మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూసాం. దేనికి వస్తారు? ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు జనం వస్తున్నారంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి వస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు అనేటువంటిది మినిమం మీకు ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా మీరు అర్థం చేసుకోవాలి కదా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు 40,000 మంది తరలిస్తే వచ్చేస్తారా జనం? ఏమే అధికారంలో లేమే, లేదా ఎవరు డబ్బులు ఇస్తే వచ్చేసి జనం కాదే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వస్తున్నటువంటి జనం. అది రాయలసీమ అయినా, కోస్తాంధ్ర అయినా, ఉత్తరాంధ్ర అయినా, ఎక్కడికి వెళ్ళినా అంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటనేటువంటిది ప్రభుత్వం గ్రహించాలి. ఇవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఎక్కడ ఏ ఇష్యూ దొరికినా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అయిపోతా ఉంది. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏదైనా మంచి జరిగితే మా వల్ల జరిగిపోయిందని చెప్తారు. ఇది మీకు మొదటి నుంచి ఉన్నటువంటి మీకు మోడస్ ఆపరెండి మీకు ఇది. ఇవన్నీ మానేసి ఇప్పటికన్నా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో, ఆ నిరుద్యోగ భృతి కానీ, లేదా ఆడపిల్లలకి ఇస్తానన్నటువంటి ఆ 1,500 రూపాయలు కానీ, లేదా ఫ్రీ బస్సు కానీ, లేదా అన్నదాత సుఖీభావ కానీ, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఇవన్నీ కూడా ఇన్ని పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఇన్ని రోజు కనబడతా ఉంటే ఇవన్నీ మానేసి ఆసనాలు వేసుకొని తిరగడం మానేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. దయచేసి ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దిశగా వారు పనిచేయాలి. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి దానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తాం. అందులో భాగంగానే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దాని అంతటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం జరగబోతా ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.